కాఫీ గుడ్ మార్నింగ్ నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఒక విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటూ టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ మాత్రం జరిగింది. ఈ పేపర్ లీకేజీ కావడానికంటే ముందు ఏంటంటే, విద్యార్థులు చాలా కష్టపడి చదువుకున్నారు. ఒక్కొక్కరు సంవత్సరాల కొద్దీ నెలల కొద్దీ ఇంటిని విడిచిపెట్టి కోచింగ్ సెంటర్లలో వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి సిటీలలో సపరేట్గా ప్రత్యేకంగా కిరాయి కట్టుకుంటూ రూములు తీసుకొని రేయి బవళ్ళు కష్టపడుతూ 24 గంటలు చదువుకున్నటువంటి చాలామంది విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ రాసి ఈ టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయిందని, ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయని, రిజల్ట్ వాయిదా పడ్డాయని, ఇలాంటి గందరగోళ పరిస్థితులలో చాలామంది కూడా ఆగమైపోయినటువంటి పరిస్థితి. ఇక ఇంకొకటి, గత ప్రభుత్వంలో భూములకు సంబంధించి కూడా కొంతమంది వ్యవహరించారు. ఇక ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములను కూడా కొంతమంది కబ్జా చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బడా నాయకులు కూడా చాలా మటుకు కబ్జాల పర్వం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం ముఖ్యంగా సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తన కింద అంటే గ్రామాల స్థాయి మండలాల స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు చేసేటువంటి ఈ అకృత్యపు పని, ఈ దోపిడీ పని ముఖ్యమంత్రి దగ్గర దాకా పోయిందో పోలేదో పోని విషయమే అనుకుందాం. అది అక్కడి వరకు ఈ సమస్యలు, ఈ భూముల ఆక్రమణ అనేది, భూములు ఆక్రమించడం వాళ్ళకు తెలియదు. కానీ వీళ్ళే అడ్డగోలుగా మొత్తానికి రౌడీయిజం, ఇంకొకటి పైశాచికంగా తయారైపోయినటువంటి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతల వల్లనే అసలు ఈ బీఆర్ఎస్కు ఓటమి కారణం కూడా కింది స్థాయి వర్గాలే, కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులే, కార్యకర్తలే. ముఖ్యంగా వాళ్ళు అసలు పార్టీలోకి వచ్చిందే కొంతమంది డబ్బులు సంపాదించుకోవడానికి. వాళ్ళను గుర్తించలేనటువంటి పరిస్థితులలోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా ఇది జరిగింది మిత్రులారా, ఇది మీరు గమనించండి ఒకసారి. వాస్తవమేనా కాదా? బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కు మంచి పేరుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కేసీఆర్, ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్కు ఎంతోమంది కూడా బ్రహ్మరథం పట్టారు. 2 సార్లు కూడా ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చినటువంటి ప్రజలు 3వసారి ఇవ్వకపోవడానికి కారణం కింది ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇంకా కార్యకర్తలేమో కానీ ముఖ్యంగా లీడర్లే, పదవులు ఉన్నటువంటి కొంతమంది లీడర్లే వాళ్ళ దుశ్చర్య వల్లనే ఇలాంటి సంఘటనలు, ఇలా ఎమ్మెల్యే అభ్యర్థులు అక్కడక్కడ ఓడిపోవడానికి కారణం ముఖ్యంగా వాళ్ళే. అది అందరికీ తెలుసు. ఎవరన్నా పని కోసం వెళ్దామంటే, స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దామంటే పోనీయలేని పరిస్థితి. ప్రజల్ని మేమే తీసుకెళ్ళాలి అంటే అక్కడ ఉన్నటువంటి లీడర్ తనదే సాగాలి, తనే తీసుకెళ్ళాలి, ఆ సమస్య గురించి తనే మాట్లాడాలి. ప్రజల్ని డైరెక్ట్గా కూడా ఒక ఎమ్మెల్యేతోని మాట్లాడించేటువంటి వ్యవహారం పెట్టలేదు. ఇగో ఇలాంటి పరిస్థితి. కానీ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ చుట్టూ తిప్పుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో కొంతమంది దుర్మార్గపు చర్యల వల్లనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఎదురైపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇంకొకటి, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ నడిపించాలి అంటూ రేవంత్ రెడ్డి చెప్తుండు. యూపీఎస్సీ తరహాలోనే నడిపించాలి. ఇక పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడైనా యూపీఎస్సీ తరహాలో ఈ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ సంబంధించి ఈ ఎగ్జామ్స్ సంబంధించి మంచి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్తున్నటువంటి రేవంత్. ఇక రక్షణ భూములు బదలాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు వినతి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి జరగాలంటూ నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్. ఇక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలో పటిష్టమైనటువంటి వ్యవస్థగా మార్చాలని నిర్ణయించామని, అందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని కోరారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి అక్కడి యూపీఎస్సీ భవన్లో చైర్మన్ మనోజ్ సోనీ
ఇక కార్యదర్శి శశిరంజన్ కుమార్లతో భేటీ అయ్యారు. ఇక ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో యూపీఎస్సీ ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసి నిర్దిష్ట కాల పరిమితిలోగా పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహించి పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేయడం అభినందనీయమని కూడా ప్రశంసించారు. ఇక యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తీర్చిదిద్దే అంశంపైన గంటన్నర పాటు చర్చించారు. అవి నీతి మరక అంటకుండా నియామకాలు పూర్తి చేయడానికి యూపీఎస్సీ అనుసరిస్తున్నటువంటి విధానాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నటువంటి అంశాలు. ఏది యూపీఎస్సీ ఈ విధంగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని టీఎస్పీఎస్సీ జరిపించాలి, ముందుకు పోవాలని చెప్తున్నటువంటి రేవంత్. ఇక సర్కారు భూముల అన్యక్రాంతంపై దర్యాప్తు. ఇక ప్రభుత్వ భూమి, సర్కారు భూముల అన్యక్రాంతం, ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు, ఎక్కడెక్కడ భూములను లాక్కున్నారనే దాని మీద దర్యాప్తు చేపడుతున్నామని చెప్తుండ్రు. ఇక రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్నటువంటి వివరాలతో పోల్చి చూసి చర్యలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉన్నటువంటి వివరాలతోని ఈ భూములకు సంబంధించినటువంటి వివరాలను పోల్చి చూసి చర్యలు తీసుకోవాలని చెప్తుండ్రు. ఇక ధరణి పోర్టల్లోని వివరాలు వెలికి తీస్తున్నటువంటి ప్రభుత్వం, మొత్తానికి ధరణి పోర్టల్లో ఉన్నటువంటి వివరాలను వెలికి తీస్తున్నటువంటి ప్రభుత్వం. ఇక ప్రభుత్వ భూములు భారీగా చేతులు మారడంతో పాటు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని భావిస్తున్న రాష్ట్ర సర్కారు దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి రాష్ట్రంలో భూములు మాత్రం అడ్డగోలుగా చేతులు మారినాయి, అడ్డగోలుగా కబ్జాలు కూడా జరిగినాయి. దీని మీద అంటే ముఖ్యంగా మెయిన్గా ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కవిత వీళ్ళు చేయకపోయినా ఆ పనులు వీళ్ళ కింద ఉన్నటువంటి కొంతమంది బడా నాయకులు మాత్రం చేయాల్సి వచ్చింది. అది ముఖ్యంగా ఈ నాయకులకు అంటే ఈ మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే కింది స్థాయి లీడర్లే భూ కబ్జాలకు తలెత్తిండ్రు. ఇక హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాలు కేటాయించిండ్రు. ఇక వ్యవసాయ విశ్వవిద్యాలయ భూమి కేటాయింపు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలలోనే శంకుస్థాపనకు అవకాశం కూడా ఉంది. మొత్తానికి నూతన హైకోర్టు భవనానికి 100 ఎకరాల భూమిని కేటాయించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక దూసుకొచ్చినటువంటి మృత్యువు, ఆటో ఎక్కుతున్న ప్రయాణికులను వేగంగా ఢీకొన్న డీసీఎం. మొత్తానికి ఆటో ఎక్కడానికి పోతున్నటువంటి ప్రయాణికులను వేగంగా వచ్చినటువంటి ఒక డీసీఎం గుద్దడంతో 5 మృత్యువాత పడ్డారు. ఇక 5 దుర్మరణం, మృతుల్లో 2 బాలికలు, ఓ బాలుడు కూడా ఉన్నాడు. ఇక మరో 2 పరిస్థితి విషమం. ఇక మహబూబానగర్ జిల్లా బాలానగర్ కూడలిలో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఇక ఆగ్రహంతో పోలీసులపై తిరగబడ్డటువంటి స్థానికులు వాహనానికి నిప్పు పెట్టిరు. ఆగ్రహంతో పోలీసులపై తిరగబడ్డ స్థానికులు ఇక అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి స్థానికంగా ఉన్నటువంటి డీసీఎంకు రక్షణ కల్పించడానికి వస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ పోలీసుల మీద కూడా ఫైర్కు దిగిండ్రు. అట్లాగే డీసీఎంకు కూడా నిప్పు పెట్టి అంటించినటువంటి పరిస్థితి. ఇక చూస్తున్నాం కదా, పాపం మరణించిన తల్లి కూతుళ్ళు సునీత, మోక్షిత. ఇక వీళ్ళే నానమ్మ, పిన్ని, మనవరాలు జున్ను. పాపం 5 చనిపోయినరు వచ్చి గుద్దడంతో. ఈ ఘోరమైనటువంటి ఘటన. ఇక ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చెక్ డ్యాంల సంగతి ఏంటో. చెక్ డ్యాంల సంగతి ఏంటో అంటూ రెండు విడతల్లో 879 మంజూరు అయినాయి. 2 విడతల్లో 879 మంజూరు. ఇక 393 నిర్మాణాలు పూర్తి, వివిధ దశల్లో మరికొన్ని కూడా ఉన్నాయి. ఇక 267 కోట్ల బిల్లుల పెండింగ్లో ఉన్నాయి. ఈ చెక్ డ్యాంలకు సంబంధించి 267 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి చెక్ డ్యాంలు. మొత్తానికి 879 మంజూరు అయితే 393 నిర్మాణాలు పూర్తి కాగా వివిధ దశల్లో మరికొన్ని ఉన్నాయి. వివిధ దశలలో వాటికి చెల్లించాల్సినటువంటి బిల్స్, పెండింగ్ బిల్స్ 267 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, వాటికి చెల్లించాల్సినవి. ఇక ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో మానేరుపై నిర్మించిన చెక్ డ్యామ్. ఇది రూపాయలు 10.93 కోట్ల వ్యయంతో టెండర్ దక్కించుకున్నటువంటి గుత్తేదారు.
ఇక పనులు ప్రారంభించారు. దాదాపు పూర్తయిన దశలో ఉండగా 2021లో వచ్చినటువంటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు దాని మరమ్మతులు పనులకు కానీ ఇక పునర్నిర్మాణ పనులకు కానీ నీటిపారుదల శాఖ అధికారులు చేపట్టలేదు. ఎలాంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. 2021లో వచ్చినటువంటి ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి ఈ చెక్ డ్యామ్ దీన్ని అసలు ఏం కూడా పట్టించుకోలే. ఇది 10.93 కోట్ల వ్యయంతో టెండర్ దక్కించుకున్నటువంటి ఒక గుత్తేదారు. ఇక బెంగళూరులో ఈడీ అధికారులపైన దాడి. బెంగళూరులో ఈడీ అధికారుల మీదనే దాడి చేసిండ్రు. ఇలాంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక అధికారులు కూడా బయటకు వెళ్ళి ఎవరినైనా ప్రశ్నించాలంటే భయం పుట్టేటువంటి పరిస్థితి ఇది. ఇక దాడిలో ధ్వంసమైన అధికారుల వాహనం. ఇక సోదాకు వెళ్ళినప్పుడు తృణమూల్ అనేటువంటి అనుచరుల దుశ్చర్య. ఇక మారణాయుధాలతో వెంటాడి వాహనాల ధ్వంసం, ప్రాణభయంతో పారిపోయినటువంటి అధికారులు. ఏం దర్యాప్తు చేస్తారు? ఈడీ అధికారులు ఏం సోదాలు చేస్తారు? ఈ రకంగా దాడి చేసినాక వాళ్ళు ఇంకా ముంగడికి పోయి సోదాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? వాని పానం వానికి కావాలి కదా, ఎవడి పానం వానికి కావాలి. ఇక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో 5 కోట్ల నగదు, 5 కిలోల బంగారం దొరికింది. ఇది విదేశీ తుపాకులు కూడా ఉన్నాయి. 100కు పైగా మద్యం బాటిల్ కూడా దొరికినాయి. ఇక ఈడీ సోదాల్లో వెలుగులోకి వచ్చినటువంటి ఘటన ఇది. ఈ రకంగా బయటకు తీస్తున్నామని తెలిసే ఇట్లా దాడి చేసిండ్రు. ఇక పేరుకే జెండా పాట, రైతుకు కన్నీటి ఊట. జెండా పాట పేరుకే ఉంది కానీ రైతుకు మాత్రం కన్నీటి ఊటనే మిగిలింది. ఇక ఖమ్మం మార్కెట్లో మిర్చి వ్యాపారుల మాయాజాలం. సీజన్ ఆరంభంలోనే ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతులు దగా పడుతున్నారు. పంట వేసిన తొలినాళ్లలో ఆశించిన వర్షాలు లేక ఆ తర్వాత తెగుళ్ళ దెబ్బతో కుదేలయ్యారు. ఇక తీరా పంట చేతికొచ్చే సమయంలో మింగ్జామ్ తుఫాను నట్టేట ముంచింది. ఇక వాతావరణం అనుకూలించి ఉంటే ఎకరాకు 30 క్వింటాల దిగుబడి వచ్చేది. ఇక ప్రతికూల పరిస్థితులతో ఈసారి 10 క్వింటాలకు మించలేదు అంటూ పైగా పెట్టుబడి 3 రెట్లు పెరిగింది. పెట్టుబడి కూడా 3 రెట్లు పెరిగిపోయింది. వ్యయ ప్రయాసాల కోర్చి చేతికొచ్చినటువంటి కొద్దిపాటి పంటను అమ్ముకునేందుకు ఖమ్మం మార్కెట్కు వస్తే ధరల మాయాజాలంతో వ్యాపారులు నిండా ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇది. ఈ కవ్వాల్ నుంచి గ్రామాల తరలింపు. మైసంపేట, రాంపూర్ నెల రోజుల్లో కడెం మండలం ధర్మాజీపేటకు ఇక 142 కుటుంబాలకు పునరావాసం. ఇక కవ్వాల్ నుంచి తరలించనున్నటువంటి మైసంపేట గ్రామం, మొత్తానికి మైసంపేట గ్రామాన్ని తరలిస్తున్నారు కవ్వాల్ నుంచి. ఏందంటే ఇక కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్ గ్రామాలను కోర్ ఏరియా ఇక వెలుపల ఉన్నటువంటి ఇదే మండలంలోని ధర్మాజిపేటకు తరలించనున్నారు మొత్తానికి. ఇక ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇక సాక్షిలో చూద్దాం. సాక్షి దినపత్రికలోకి వెళ్తే ముఖ్యంగా ఇక ఈడీ అధికారులపైన దాడి చేయించినటువంటి విషయం ఇక్కడ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ మద్దతుదారులు ఈడీ అధికారులపైన దాడి చేసినటువంటి సంఘటన. ఇక యూపీఎస్సీల టీఎస్పీఎస్సీ ఇది చూసిన వార్త. ఇక గోదావరి కావేరి అనుసంధానంపై వచ్చే నెలలో సీఎంల భేటీ జరగనుంది. ఆయా రాష్ట్రాలకు ప్రాథమిక సమాచారం పంపినటువంటి జాతీయ నీటి అభివృద్ధి సంస్థ. మొత్తానికి గోదావరి కావేరి అనుసంధానమైనటువంటి నదులపైన ఈ ప్రవాహం పైన మొత్తానికి చర్చలు కొనసాగబోతున్నాయి. ఈ గోదావరి కావేరి నదుల అనుసంధానంపై వచ్చే నెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన ముఖ్యమంత్రులు సమావేశం జరగనుంది. ఈ మేరకు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఎన్డబ్ల్యూడిఏ రాష్ట్రాలకు ప్రాథమికంగా సమాచారం పంపించినట్టుగా మనం చూస్తున్నాం. మొత్తానికి వీటిపైన ఈ నదులపైన చర్చలు అయితే పెట్టబోతున్నారు. ఇక ఎవరికి ఏమేమి ఇద్దాం, ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన కాంగ్రెస్లో ఎడతెగనటువంటి చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇక ఎవరెవరికి ఏం పదవి ఇద్దాం, ఏ పదవి ఇస్తే మనకు ఎవరు ఎట్లా సహకరిస్తారు అనేటి దాని మీద మాత్రం చర్చలు కొనసాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. సంక్రాంతి పండక్కి ముందా
ఆ తర్వాత త్వరలోనే వస్తాయంటున్న ముఖ్యమంత్రి ఇక తొలి దఫలో 10 కార్పొరేషన్ల పోస్టులు ప్రకటించే ఛాన్స్ ఉంది. అది సంక్రాంతి పండగ ముందన్నా సంక్రాంతి పండగ తర్వాతనన్నా మొత్తానికి ఒక 10 కార్పొరేషన్ పోస్టులను ప్రకటించే ఛాన్స్ మాత్రం ఉందని చెప్తున్నటువంటి పార్టీ. ఇంకా ఇంకొకటి ఇడ ఇక ఊపిరి ఉన్నంత వరకు జైల్లోనే ఒక సంఘటన జరిగింది. గర్భిణీ హత్య కేసులో 4గురికి జీవిత ఖైదీ. ఒక గర్భిణిని చంపినటువంటి విషయంలో ఒక 4గురికి జీవిత ఖైదీ విధించారు. వాళ్ళు ఊపిరి ఉన్నంత వరకు కూడా జైల్లోనే ఉండాలి. ఇది వచ్చేసి కూకట్పల్లి సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. 2018 జనవరి 17న దారుణం. ఇక బొటానికల్ గార్డెన్ వద్ద గోనె సంచిలో మృతదేహం చాకచక్యంగా ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు. మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి తీసుకుపోయినటువంటి మృతదేహాన్ని ఈ నలుగురిని నిందితులుగా జీవిత ఖైదీలుగా ప్రకటించినటువంటి కోర్టు. మొత్తానికి వీళ్ళు బతికున్నన్ని రోజులు ఊపిరి ఉన్నన్ని రోజులు జైల్లోనే ఉండాలి. ఇక సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు లబ్ధి కలిగించే పథకాల రద్దుపై నిరసన కార్యక్రమాలు. సంక్షేమ పథకాలు ఏవైతే ప్రకటించిందో ఆ పథకాలను రద్దు చేస్తున్నటువంటి సర్కార్, వాటి మీద నిరసన తెలుపుతున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు. ఇక టెలికాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా దాని మీద గట్టిగా ఉక్కుపాదం వేశారు. ఇక దూసుకొచ్చినటువంటి మృత్యువు ఆటోను తప్పించబోయి రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టినటువంటి డీసీఎం. ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, మొత్తం మీద చనిపోయినటువంటి ఘటన, ప్రమాదానికి కారణమైనటువంటి డీసీఎంను జనం నిప్పు పెట్టి అంటిపెడుతుండ్రు. ఇక మహబూబానగర్ జిల్లా బాల్నగర్ వద్ద దుర్ఘటన చోటు చేసుకుంది. డీసీఎంను వెంబడించి తగలబెట్టినటువంటి స్థానికులు. ఏం చేస్తాం, అయిపోయా పరిస్థితి, చచ్చిపోయి యాక్సిడెంట్ చేసే అయ్యేపాయ. ఇక రాముల వారి అయోధ్య విషయానికి వచ్చేస్తే ముస్తాబవుతున్న అయోధ్య, రామ కళ్యాణం కోసం ముస్తాబవుతున్నటువంటి అయోధ్య 22వ తేదీ మధ్యాహ్నం 12:20 ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వెల్లడి చేసింది. ఇక టీటీడీ నుంచి 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపనున్నారు. అయోధ్య రామాలయానికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను పంపనున్నట్టు టీటీడీ ప్రకటించింది. మొత్తం 1,00,000 లడ్డూలను పంపించనుంది. ఇక శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ వేడుకలకు వచ్చే వారికి వీటిని అందజేస్తామని తెలిపింది. ఇక ఒక్కో లడ్డు 25 గ్రాములు ఉంటుందని, ఈ లడ్డూలను ప్రత్యేకంగా తయారు చేసినట్టు కూడా వెల్లడించింది. ఒక్కొక్క లడ్డు 25 గ్రాములు ఉంటుంది. ఈ లడ్డులను ఇక అయోధ్యకు పంపడానికి కోసమే ప్రత్యేకంగా తయారు చేసినటువంటి నేపథ్యం. ఇక యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ అంటూ ఇంతకుముందే మనం చూసిన వార్త. ఇక డిఎస్సికి సర్కారు కసరత్తు. డిఎస్సి ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దానికి సర్కారు కసరత్తు చేస్తుంది. తెలంగాణ భవన్లో పట్నం వర్సెస్ పైలట్. ఇక చేవెళ్ళ లోక్సభ సెగ్మెంట్ సమీక్షలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇక పట్నం